సిటీ కేబుల్ దుర్గా గ్రాండూర్లో కుళ్ళిపోయిన మాంసంతో బిర్యానీ. ఇదేంటని అడిగితే నిర్లక్ష్యంగా వ్యవహరించిన మేనేజర్. తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డులోని దుర్గా గ్రాండూర్ రెస్టారెంట్లో కుళ్ళిపోయిన చికెన్ బిర్యానీ వడ్డించిన సిబ్బంది. బిర్యానీ కుళ్ళిపోయిందని సిబ్బందికి చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అని దుర్గా గ్రాండ్యూర్ మేనేజర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. పెద్దెముల్ మండలం మారేపల్లి తాండాకు చెందిన కొందరు యువకులు తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తిని కలిసి చీకటి పడిందని కాస్త తిని ఇంటికి వెళ్దామని అనుకున్నారు. తాండూరులో మంచి పేరు ఉన్న రెస్టారెంట్ దుర్గా రెస్టారెంట్ అని, అక్కడ తాజాగా వండిన వంటలు ఉంటాయని 5 యువకులు అక్కడికి తినడానికి వెళ్లారు. తినడానికి చికెన్ బిర్యానీ జంబో ప్యాక్ మరియు చేపల కోసం ఆర్డర్ ఇచ్చారు. కాస్త తిన్న తర్వాత కుళ్ళిన వాసన వస్తుందని, అందులో సగానికి పైగా కుళ్ళిన మాంసపు ముక్కలు కుళ్ళిన వాసన వస్తుందని సిబ్బందితో తెలిపారు. సిబ్బంది జంబో ప్యాక్ ను వంటగదిలోకి తీసుకువెళ్లి తిరిగి దాన్ని వేడి చేసి మళ్లీ తీసుకొని వచ్చారు. ఇదంతా గ్రహించిన 5 యువకులు మేనేజర్ కు ఫిర్యాదు చేయగా, మేనేజర్ మాత్రం మా దగ్గర ఇలాగే ఉంటుంది, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో వారికి పరిచయం ఉన్న కొందరు విలేకరులకు ఆ యువకులు సమాచారం ఇవ్వడంతో విలేకరులు అక్కడికి చేరుకున్నారు. వివరాలను సేకరిస్తున్న సమయంలో దుర్గా గ్రాండూర్ మేనేజర్ విలేకరులతో కూడా అనుమతి లేకుండా రెస్టారెంట్ లోకి ఎలా వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు ఏ అధికారి ఏమీ చేయలేరని, మాకు చాలా పెద్ద ఎత్తున సంబంధాలు ఉన్నాయని, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ విలేకరులపై కూడా మేనేజర్ మండిపడ్డారు. ఇక్కడ జరుగుతున్న వ్యవహారం మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన మున్సిపల్ అధికారులు ఫుడ్ ఇన్స్పెక్టర్ కు చెప్పమని ఉచిత సలహా ఇచ్చారు. ఇంకో అధికారి ప్రస్తుతం నిద్రావస్థలో ఉన్నానని, రేపు చూసుకుందామంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కేసులు కవర్ లేదు, టెస్ట్ పంపిస్తాను. ల్యాబ్ పంపిస్తాను. అరే ఎందుకు ల్యాబ్కు పంపించే తప్పుంటే అప్పుడు చెప్పు నాకు. జంబో ప్యాక్ చెప్తే ఇందులో కొన్ని పీసులు వాసన వచ్చిన పీసులు వచ్చినాయి, కొన్ని బాగుంది. బిర్యానీలో పీసులు 5 పీసులు వస్తాయి, అందులో 2 బేకారు ఉన్నాయి, 3 ఏమో బాగున్నాయి. అది ఉపాధి అవుతుందో నా భయం అని చెప్పి పేపర్ మీడియాకి చెప్తుంది. పీసులు పార్సల్ కింద ల్యాబ్కు పంపిస్తాను. మేము రైస్ మొత్తం ఒకటే రోజు కదన్నా మా బ్యాచ్ పిల్లలు ఎప్పుడన్నా వారానికో నెలకు ఒకసారి వస్తాం. ఎప్పుడన్నా మనం ఈ రోజు ఎందుకు అంటాం మేము? ఈ తాడు లేదంటే బిర్యానీ కోసం ఇన్ని బిర్యానీలు అన్నిట్లో రావాలని ఉందా ఏమన్నా? నాకు అవును, మరి వెళ్ళగా మాట్లాడాలి. నువ్వెందుకు మాట్లాడావు? నువ్వెందుకు రెచ్చగొడుతున్నావు? నేను పోయినా ఎవరన్నా చూపి నాకు మున్సిపల్ వాళ్ళతో ఎన్ని ఇచ్చిర్రు, బాబు కూడా ఎన్ని ఇచ్చినా కూడా రికార్డు మేము బయట పెడతాం. మాకు అన్ని ఉన్నాయి. కాదు చూద్దాం, ఎంత బల్బు చూస్తా అంటున్నా. నేను ఎవరనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడు? మాట్లాడే పరికుండాలి, మాట్లాడాలి. మీరు ఎందుకు వచ్చారు, ఏం మాట్లాడుతున్నారు? ఇదే రెస్టారెంట్లో గత 2 నెలల క్రితం కూడా ఆహారంలో పురుగులు వచ్చాయని ఫిర్యాదు వచ్చినా మున్సిపల్ అధికారులు పట్టించుకోలేరు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీన ఆహారంలో పురుగులు వచ్చాయని తాండూరు పట్టణానికి చెందిన జస్వంత్ అనే వ్యక్తి రాతపూర్వకంగా మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. అప్పుడు స్పందించిన మున్సిపల్ అధికారులు 25,000 రూపాయల జరిమానా విధించి చేతులు దులుపుకున్నారు. నాటి నుండి నేటి వరకు మున్సిపల్ అధికారులకు దుర్గా గ్రాండ్యూర్ సిబ్బందితో ఉన్న సంబంధాలతో ఎలాంటి చర్యలు తీసుకోకుండా మున్సిపల్ శాఖ అధికారులు మౌనం వహిస్తున్నారు. రెస్టారెంట్ లో కుళ్ళిపోయిన మాంసం ఉన్నా చూసి చూడనట్లు మున్సిపల్ అధికారులు వ్యవహరించడం పట్ల మున్సిపల్ అధికారులు ఎందుకు అలా వ్యవహరిస్తున్నారని, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా మున్సిపల్ శాఖ అధికారులు వంటగదిని పరిశీలించి దుర్గా గ్రాండ్యూర్ పై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
లేకపోతే జిల్లా గ్రూప్ పక్క కట్టేసి మళ్ళీ బిర్యానీ లోపల పెట్టేసినా ఏడా తీసి పెట్టి ఎక్కడ ఉంది కంప్లైంట్ వాళ్ళు ఇంకా ఆఫీస్లోనే కూర్చున్నారు. చచ్చిపోతే మా పరిస్థితి ఏంది? వాళ్ళు వచ్చాడు కార్యాలయం కూర్చున్నారు కమిషనర్ గారు.